ఒక పల్లెలో రాత్రి అయ్యాక ఎవ్వరూ బయటికి రావడానికి ధైర్యం చేయరు. ఎందుకంటే భూతం తిరుగుతోంది అని అందరూ భయపడేవారు. ఎవరు బయటికి వెళ్తే తెల్లని బట్టలు వేసుకున్న ఒక నీడ ఓ అంటూ అరుస్తుందని గ్రామస్తులు చెప్పుకునేవారు. ఆ గ్రామంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు, మైనర్, నరేష్, శ్రావణ్. వాళ్లకు ఆ భూతం కథ నమ్మకం రాలేదు. ఒకరోజు మైనర్ అన్నాడు, మనమే వెళ్ళి నిజం తెలుసుకుందాం. ముగ్గురు రాత్రి నిశ్శబ్దంగా బయటికి వెళ్లారు. కొంచెం దూరంలో తెల్లగా ఏదో కదులుతున్నట్టు కనిపించింది. భయపడినా వాళ్లు దాగా గమనించారు. అప్పుడే నరేష్ నెమ్మదిగా అన్నాడు, అది భూతం కాదు, ఎవరో మనిషిలా కనిపిస్తున్నాడు. ముగ్గురు దగ్గరగా వెళ్లి చూసేసరికి ఒక వ్యక్తి తెల్లని చీర కప్పుకొని చేతిలో లాంతరు పట్టుకుని గ్రామాన్ని భయపెడుతున్నాడు. శ్రావణ్ కోపంగా అడిగాడు, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆ వ్యక్తి భయంతో చెప్పాడు, గ్రామస్తులు రాత్రి బయటికి రాకపోతే నేను సులభంగా పంటలు దొంగలించగలను అనుకున్నాను. ముగ్గురు స్నేహితులు వెంటనే గ్రామ పెద్దలకు చెప్పి అతన్ని పట్టించారు. ఆ రోజునుంచి గ్రామంలో భూతం భయం పోయింది. అందరూ తెలుసుకున్నారు. ఇలాంటివి మరెన్నో తెలుసుకోవాలంటే మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.